హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ కూడా. రోజు ఒకేలాగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు కాస్త చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవంతా కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 3/4 కిలో చికెన్ తీసుకున్నానండి. విత్ స్కిన్ తీసుకున్నాను నేను. వితౌట్ స్కిన్ అయినా మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. దీన్ని సాల్ట్ వాటర్తో ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఈ చికెన్ కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా కలిపేసుకొని ఇందులోకి సాల్ట్ రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఈ విధంగా ఉప్పు, పసుపు యాడ్ చేసి బాగా కలిసేలాగా బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలండి. ఇందులోనే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అంతలో ఇది ఫ్రై అయ్యేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఇందులోకి ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు ఒక 1.5 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి, అలాగే మిరియాలు కొద్దిగా, అలాగే యాలకులు, చెక్క, లవంగాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి ఇదంతా కూడా ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకొని ఇవంతా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇదంతా కూడా చల్లగా అయిన తర్వాత మిక్సీకి పట్టేసుకొని పౌడర్ లాగా చేసేసుకుందాము. చూసారు కదా, చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీకి పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీకి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. అంతలో చికెన్ చూద్దాం ఒకసారి. చికెన్ చూసారు కదా, వాటర్ అంతా రిలీజ్ అయ్యి బాగా వేగుతూ ఉంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకొని మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే కింద మాడకుండా ముక్కలంతా కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఈ ముక్కలు ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇలాగే ఫ్రై అవనిద్దాము. ఈ విధంగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా యాడ్ చేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో ఇలా తీసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అంతా అవ్వడానికి మనకి ఒక 30 to 40 మినిట్స్ తీసుకుంటుందండి. ఓపిక్గా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఫైనల్గా. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకుందాము. ఇక్కడ చూసారా, ముక్కలంతా కూడా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఇదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం స్పైసీగా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా చేసుకుంటే. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. వేడి వేడి రైస్లోకి యాడ్ చేసుకొని ఇలాగే కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. పప్పు, సాంబార్, రసం ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.